కదా, అందుకే 4 గంటలకు లేస్తా. 4:30 రెడీ అయిపోతాను. స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఒక గంట పూజ చేసుకుంటా. పూజ అవుతూ ఉన్న కొద్దీ అక్కడ వంటలు చేసేస్తాను. మధ్య మధ్యలో శ్లోకాలు శ్లోకాలు చదువుతూ తిరుగుతూ చెప్పుకుంటూ స్వామివారిని తలుచుకుంటూ, అప్పుడు ఇంకా మంచిగా వస్తుంది. స్వామి కోసం చేస్తున్నాం, ఆ ప్రసాదం అప్పుడు ప్రసాదం బాగానే వస్తుంది. ఏ వంట అయినా మనస్ఫూర్తి పెట్టి చేస్తున్నాం, స్వామి కోసం అనుకుంటూ చేస్తున్నాం. మనం చెప్పే మంత్రాలను బట్టి అక్కడికి వెళ్తుంది కదా వైబ్రేషన్, అది ఉంటుంది. అది బాగానే ఉంటుంది. 6:30కి బయలుదేరుతాం. మధ్యాహ్నం మనకి లంచ్ టైం ఉంది, 1 అవర్ నిద్రపోతాం, ఓకే పవర్ నాప్ ఉంటుంది. ఈవినింగ్ తొందరగా ఇంటికి వచ్చుతున్నాం. వచ్చిన తర్వాత మన ఆరోగ్యం, మన హెల్త్ కాన్షియస్నెస్ అక్కడ ముందుకు వస్తుంది. మనం వెళ్ళాలి, చెయ్యాలి. ఏదైనా మనం చెయ్యలేము అనుకుంటే చేయలేం. నేను చేస్తాను అనుకుంటే చేయగలుగుతాను. ఓకే అదే టైమింగ్ కరెక్ట్గా 9:30 డీప్ స్లీప్లో రెండో లోకంలో ఉంటాను నేను. ఓ మార్నింగ్ 4:30, 5కి లేచిపోతాను.